ఇక నేడు కేంద్ర కేబినెట్ సమావేశం భేటీ కానుంది. ఉదయం 11:30 ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా ఎన్డీఏ పక్ష నేతలు సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు ఎన్డీఏకు పట్టం కట్టారు. ఇది మోదీ గ్యారంటీ అని పదే పదే హామీ ఇచ్చినా బీజేపీని మాత్రం మ్యాజిక్ మార్కును దాటనివ్వలేదు. ఫలితంగా ఈసారి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు కానుంది. సంపూర్ణ ఆధిపత్యం పోయి మిత్రులపై ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అదే సమయంలో ఇండి కూటమి అనూహ్యంగా పుంజుకుంది, కానీ మ్యాజిక్ మార్కును చేరుకోలేకపోయింది. ఇక 241 సీట్లను సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ 293 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం. అంటే అత్యవసర మెజార్టీతో ఎన్డీఏ మ్యాజిక్ మార్కును దాటినట్లే. అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 99 సీట్లు సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గతం కంటే భారీగా బలపడింది. ఈసారి ఎన్నికల్లో 233 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మరోవైపు సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి కూడా భేటీ కానుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్ష నిర్వహించనున్నారు. రైట్ గా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ పార్టీ తర్వాత కూటమి ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఈ రోజు చంద్రబాబు నాయుడు 10 గంటలకి మీడియా సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత 11:30 ఇటు పవన్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదైతే అక్కడ మీటింగ్ దీంట్లో పాల్గొనడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో ఏదైతే ఈ రోజు మోదీ అధ్యక్షతన మంత్రి మండలి కూడా సమావేశం కాబోతోంది. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. ప్రస్తుత కేబినెట్ చివరి భేటీ ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ యొక్క భేటీ ప్రధాని మోదీ నివాసంలో జరగబోతుంది. ఆ తర్వాత కేబినెట్ ఈ భేటీ ప్రధానంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ రాజీనామా చేసేందుకు చివరిసారిగా ఈ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత తమ రాజీనామాలను పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. ఇది కూడా ప్రధాని మోదీ నివాసంలోనే జరిగే అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ ఎన్డీఏ భేటీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా కూటమి నేతలంతా కూడా హాజరవుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు పైన ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా చర్చించబోతున్నారు. అంటే గతంలో కన్నా భిన్నంగా అంటే ఈసారి మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాలేదు కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా సంతకం చేసి తమ నేత ఎవరు అన్నది రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరైతే ఈ యొక్క ఎన్నికల్లో గెలిచారో ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మాత్రమే ఇప్పుడు ఆహ్వానం మొదట అందజేసే అవకాశం ఉంటుంది. ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కనుక మేము ఫామ్ చేయలేము గవర్నమెంట్ అంటే సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహ్వానం అందిస్తారు రాష్ట్రపతి. అయితే ఇక్కడ బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చింది కాబట్టి బీజేపీకి ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంది, ఎవరెవరితో మీరు కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడా ఇదంతా కూడా ప్రొసీజర్ అని చెప్పొచ్చు. ఈ ప్రొసీజర్ లో భాగంగా ఆ మ్యాజిక్ ఫిగర్ మా దగ్గర ఉంది అని చెప్పడానికి ఈ యొక్క ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా ఒక సంతకం చేసి ఈ ప్రభుత్వం మేము ఫలానా వాళ్ళను ప్రధానిగా ఎన్నుకోబోతున్నాం, మా కూటమి సభ్యులంతా వీళ్ళు, మా సంఖ్య ఎంత ఉంది అని చెప్పి కూడా ఆ సంఖ్య దానికి సంబంధించినటువంటి లేఖను రాష్ట్రపతికి అందజేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించడం కోసమే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఎన్డీఏ పక్షాల సమావేశం జరగబోతుంది. ఈ భేటీకి
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా మిగతా కూటమి నేతలంతా కూడా హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు 2 గంటలకు ఢిల్లీకి వస్తున్నారు. 4 గంటలకి సమావేశం చూసుకుని 5:30కు మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళిపోతున్నారు ప్రత్యేక విమానంలో. చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రత్యేక విమానాలు వచ్చి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. అయితే ఈ భేటీ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ప్రధాని మోదీతోనూ అమిత్ షాతో కూడా వీళ్ళిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. 9వ తేదీ ఏదైతే ఉందో తను చేయబోతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి వీళ్ళందరూ కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈలోగానే ప్రధాని కనుక మళ్ళీ ఇక్కడ మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే దానికి కూడా వాళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం ఉంది తిరిగి. సో వీటన్నిటిపైన ఇక్కడ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధాని, తను ఎప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అవన్నీ కూడా బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. ఇంకా 6 గంటలకి ఇండియా కూటమి సమావేశం జరగబోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ కూటమి సమావేశం జరగబోతుంది. ఈ కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ఫలితాల మీద సమీక్ష, తదుపరి కార్యాచరణ కూడా ఇండియా కూటమి నేతలు చర్చించబోతున్నారు. నిన్న ఇండియా కూటమి నేతలు అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ మేము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న అంశాన్ని కూడా తెలియజేశారు. మరి ఏ విధంగా ఏర్పాటు చేస్తారన్నది తమ వ్యూహంలో భాగంగా మేము ఇప్పుడే వెల్లడించలేం. ఇండియా పక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమిలోని నేతలు వాళ్ళందరితో చర్చించిన తర్వాత మేము ఖచ్చితంగా తమ వ్యూహాన్ని బయటపెడతామన్నారు. ఈ రోజు 6 గంటలకు జరుగుతున్నటువంటి ఆ సమావేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా, ప్రతిపక్షంలో కూర్చోవటమా అన్నది కూడా ఆ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. పవన్. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.